ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలకలం రేపింది. సూర్యాపేట జిల్లా మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ ఫోన్ ట్యాప్ అయినట్లు సిట్ అధికారులు నిర్ధారించారు. ఈ నెల 14 విచారణకు హాజరు కావాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో అనేక మంది నేతల ఫోన్లు ట్యాప్ అయినట్లు ఆరోపణలు వచ్చినా ఇంతవరకు ఎవరికీ విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వలేదు. జిల్లాలో తొలిసారి జానయ్య యాదవ్కు విచారణకు హాజరై వాంగ్మూలం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. కాగా 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట నుంచి మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై వట్టే జానయ్య యాదవ్ పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెనుక మాజీ మంత్రి హస్తముందా అని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలకలం రేపింది. సూర్యాపేట జిల్లా మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ ఫోన్ ట్యాప్ అయినట్లు సిట్ అధికారులు నిర్ధారించారు. ఈ నెల 14న విచారణకు హాజరు కావాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి పరమేశ్వర్ అందిస్తారు. పరమేశ్వర్. గుడ్ మార్నింగ్ రాజంగా. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ ఫోన్ ట్యాప్ అయినట్లుగా అధికారులు గుర్తించారు. దీంతో ఈ నెల 14న విచారణకు హాజరు కావాలని చెప్పేసి నోటీసులు కూడా జారీ చేశారు. అయితే విచారణకు హాజరై తన వాంగ్మూలాన్ని కూడా తెలపాలని చెప్పేసి అధికారులు కూడా నోటీసులు జారీ చేయడంతో అయితే ఒక్కసారిగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత ఎన్నికల్లో ఏదైతే 2023 ఎన్నికల్లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనైతే అనేక మంది రాజకీయ నేతలతో పాటు సొంత నేతల ఫోన్లు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా అనేక మంది ఫోన్ ట్యాపింగ్ అయినట్లుగా ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితిలో ఇప్పటి వరకు కూడా సిట్ అధికారులు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఎవరికి కూడా నోటీసులు ఇవ్వలేదు. తమ వాంగ్మూలాన్ని కూడా ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి లేదు. అయితే తాజాగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వట్టే జానయ్య యాదవ్ కు ఏదైతే సిట్ అధికారులు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని చెప్పేసి చెప్పడంతో అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా గత ఎన్నికల్లో వట్టే జానయ్య యాదవ్ సూర్యాపేట నుండి అయితే బీఎస్పీ పార్టీ నుండి పోటీ చేశారు. గతంలో ఈయన సూర్యాపేటలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ నుండి అయితే బీఎస్పీలో పార్టీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే అంతేకాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నల్గొండ థ్యాంక్ యూ పరమేష్.